బాంబులతోని అయిపోయింది, నాశనం నాశనం. ఆ అల్లాహు అక్బర్ ఎక్కడున్నారో తెలీదు. ఇంకా చూసుకుంటే పాలస్తీనా ఎక్కడుండో తెలీదు, సర్వనాశనం చేసి ఇంకా రోజు బాంబులు బాంబులు. ఏమి మతమో తెలియదు, సావు సొంపు సొంపు సొంపు, విధ్వంసం, పవిత్ర యుద్ధం, ప్రాణాలు తీశాడు. ఇంకా ఆ తర్వాత చూసుకుంటే ఇరాను దారిద్రంలో ఉంది, దరిద్రంలో బతుకుతుంది ప్రజెంట్. మొన్న ఇల్లు వచ్చాను, దరిద్రం అంటే ఎంత దరిద్రం, మతమే గొప్పది. ఎంత దరిద్రంలో ఉన్నా మతమే గొప్పది. ఆ పక్కనే ఉన్న ఇరాకు ఇంకా దరిద్రంలో ఉంది. ఇంత దరిద్రంలో కూడా ఒక చట్టం తీసుకొచ్చారు. నిజంగా ఖురాన్లో ఉందట, మహమ్మద్ ప్రవక్తట 6 సంవత్సరాల అమ్మాయిని పెళ్లి చేసుకున్నారట. సో సేమ్ లా పెట్టారు. ఏది 8 సంవత్సరాల అమ్మాయిని ఏం చేసుకుందాం అనుకోనరా, 8 సంవత్సరాల అమ్మాయిని ఏం చేసుకుందామనరా లా పెట్టారు. నేను వచ్చిన రోజు అది చూసి బాధపడ్డాను. ఏం చేస్తాం, దరిద్రం. ఇంకా అది వదిలేను, ఇంకా దరిద్రాలు ఇంకా ఉన్నాయి. అంటే ఈ మతం పేరుతో మత నాయకులు చేస్తున్న దరిద్రాలు మీకు చూపిస్తాను, చూడండి. ఇంకా చూసుకుంటే ఇంకా ఉన్నాయి, ఇంకా ఉన్నాయి, వదలకండి, ఆగండి. ఒక్కొక్క మన పక్కన ఉన్న బంగ్లాదేశ్ మతం పేరుతో సస్తున్నారు, నిజంగాన కొట్టుకు సస్తున్నారు. మతం మతం మతం, అల్లాహు అక్బర్. ఈ ముస్లిం ఎక్కడున్నారో తెలియదు, మత నాయకులు విధ్వంసం మామూలుగా ఉండదు. ఇంకా పక్కన చూసుకుంటే పాకిస్తాన్, మన అన్నదమ్ముడు విడిపోయి దరిద్రం వదిలిపోయింది. లేదుంటే ఆయన సచ్చేవాళ్ళు మనం. తినడానికి కూడా తిండి లేకుండా దరిద్రం. తినడానికి తిండి లేదు కానీ పక్క దేశాల మీద బాంబులు వేయడానికి మటుకు డబ్బులు ఉంటాయి నా కొడుకులకి. పాకిస్తాన్, ఇప్పుడు భారతదేశంలో ఉన్న ముస్లింలకి మీ అందరికీ చేతులు ఎత్తి దండం పెడుతున్నాను, జాగ్రత్తగా వినండి. మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ముస్లిమ్స్ మనందరం అన్నదమ్ములు. మీరు ఏదో పుణ్యం చేసుకుంటే ఆ పాకిస్తాన్ లాంటి దరిద్రమైన దేశాల్లో వెళ్లకుండా ఇంకా భారతదేశంలో ఉన్నారు. అప్పుడే కనుక హిందువులందరూ ఒకటి పాకిస్తాన్ అనుంటే మీరు ఇంకా ఆ పాకిస్తాన్లో ఉంటే దరిద్రం అనుభవించేవాళ్ళు. తినడానికి వరస్ట్ పాస్పోర్ట్ ఇందవాళ్ళు. కానీ అదృష్టం, మీరు మన దేశం, మనది భారతదేశం, మతం కన్నా భారతదేశమే గొప్పది అని మీరు ఆలోచించారు. ఇంకా చూసుకుంటే యమను, ఈజిప్టు, మొరాకో, సొమాలియా, అల్జీరియా, ఈ చాటు తిండికి తెక్కానాలనే దేశాలన్నీ సర్వనాశనం అయిపోయి వెళ్ళిపోయి మొత్తం బెల్ట్ అంతా మతం. ఖురాను నాశనం, సంపు నాశనం చేసుకోవడం తప్ప అభివృద్ధి ఏం లేదు. ఇందులో కూడా మంచి దేశాలు కూడా ఉన్నాయి. తప్పు. ఈ ఖురాన్ని లో ఉన్న మంచి చెడు, ప్రతి గ్రంథంలో మంచి చెడు ఉంటాయి. ప్రతి గ్రంథంలో మంచి చెడు ఉంటాయి. మంచిని స్వీకరించాలి, చెడును వదిలేయాలి. అదే మానవ నైజం. భగవంతుడు కూడా అదే చెప్తున్నాడు. ఈ ఖురాన్లో ఉన్న చెడ్డను వదిలేసి మంచిని పట్టుకొని ఈ టర్కీ ఎక్కడికో వెళ్ళింది, సౌదీ ఎక్కడికో వెళ్ళింది, ఖతార్ ఎక్కడికో వెళ్ళింది, దుబాయ్ ఇంకెక్కడికో వెళ్ళింది. దుబాయ్లో ఏ వ్యభిచారం లేదు, ఎన్ని లేవు, ఎన్ని ఉన్నాయి, అంత స్వేచ్ఛ, మందు, సిగరెట్ అన్నీ ఉన్నాయా లేదా, అంత ఎక్కడికి వెళ్ళింది. అద్భుతాలు చేసిన టర్కీ. ఇప్పుడు ముస్లిం సోదరులు, మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ముస్లిం సోదరులకి ఇంకో విజ్ఞప్తి. ఇప్పుడు ఈ వర్క్ బోర్డు మీద నన్ను వీడియో చేయమని అన్నారు. దేశం చెప్పినప్పుడు మనం వినాలి, అంత ఎన్ని అనవసరం. ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు నేను టర్కీలో ఉన్నాను కదా, ఈ టర్కీలో ఉన్న దేశంలోని వర్క్ బోర్డు ఎవరి దగ్గర ఉంది? టర్కీ దేశంలో ఉంది. వాళ్ళు అమ్ముకుంటారు, కొనుక్కుంటారు, దేశం అభివృద్ధికి అవుతుంది. కానీ మన భారతదేశంలో ఎవరి చేతిలో ఉంది? ఈ ముస్లిం ఇస్లామిక్ నాయకుల చేతిలో ఉంది. అది ఎంతవరకు అన్యాయం? ఉన్న పెద్ద వ్యవస్థలు, ఎయిర్ ఫోర్సు, ఈ రైల్వే చూసుకుంటే 3వ వ్యవస్థ ఈ వక్ఫ్ బిల్లా. ఈ రెండిట్ల వల్ల డబ్బు వస్తుంది. దీనివల్ల ఎవరికి డబ్బు వస్తుంది? ఎవరికీ రావట్లేదు. నాయకుల జోబులోకి వెళ్తుంది. ఈ వక్ఫ్ ఇస్లామిక్ నాయకుల చోతులో ఇమాముల జోబుల్లోకి వెళ్తుంది. అదే గవర్నమెంట్ చెప్పింది. ఇప్పుడు అంత ఆస్తి ఉన్నప్పుడు, అన్ని వేల కోట్ల లక్షల ఎకరాల ఆస్తి ఉన్నప్పుడు అది అభివృద్ధి చెంది ఆ డబ్బులు హిందువులకు ఇవ్వకండి. మీ ముస్లింలు ఎంతమంది పేదవాళ్ళు లేరు? వాళ్ళందరికీ ఇంటి బంగారం, ఒక్కొక్కరు బంగారం, ఏది రోల్స్ రాయ్ కారులో తిరగచ్చు ఒక్కొక్క ముస్లిం. ఆ డబ్బు కనుక కానీ అది చెయ్యట్లేదే, అన్యాయం చేస్తున్నారే. అవునా కదా? 10,000 బెట్టింగ్ యాప్లు ఉన్నాయండి. ఎంతకని నిషేధిస్తుందండి గవర్నమెంట్? చెప్పండి. ఇప్పుడు గవర్నమెంట్ ఎంతకని ట్రాక్ చేస్తుందో? ప్రతి యూట్యూబరు టెలిగ్రామ్లోకి రా ఆడు అని చెప్తున్నారు. ఎంతకని ప్రతి ఇన్ఫ్లుయెన్సర్ని ట్రాక్ చేయడానికి గవర్నమెంట్ దగ్గర అంత లేదండి. మనం ఒక సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్గా మనం రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. 50 రోజులైంది, ఎన్నో అనారోగ్య సమస్యలు. నా బాధ నేను ఎవరికి చెప్పుకోలేను, కానీ పోరాడుతున్నాను కదా. ఏదో న్యూస్ ఛానళ్ళు వచ్చాయి, డబ్బా అన్నాయి, వెళ్ళిపోయి డబ్బులు చేసుకొని. వాళ్ళు ఎవరెవరో వచ్చారు, డబ్బా అన్నారు, వెళ్ళిపోయారు. ఏమండి, బెట్టింగ్ కోసం ఇంత అన్యాయాలు, అక్రమాలు జరుగుతున్నాయి. 1000 కోట్ల ఆస్తి భారతదేశం నుంచి విదేశాలకు వెళ్ళిపోతున్నాయి, ఉగ్రవాద సంస్థలకు వెళ్ళిపోతున్నాయి. ఏమి ఇది ఆధారాలతో సహా చూపించినప్పుడు గూగుల్లో ఇన్ఫర్మేషన్ ఉంది. ఇప్పుడు మీరు ప్రమోట్ చేస్తున్న బెట్టింగ్ యాప్ ఇల్లీగల్ రా, మీరు ఎలా చేస్తున్నారని
ఏ స్టూడెంట్, కాలేజీల్లో ఉన్నవాళ్ళు, యూనివర్సిటీ స్టూడెంట్లు, ఈ ఉస్మానియా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఆంధ్ర యూనివర్సిటీ స్టూడెంట్లు బయటకు వచ్చి కొట్టలేదా ఇండియాలో బ్యాన్ అవ్వాలి, యువత భవిష్యత్తు బాగుంటుందని. యువత ఈజీగా టార్గెట్ అవుతున్నారే ఇన్స్టాగ్రాముల్లోని, టెలిగ్రాముల్లోని. వీళ్ళ ప్రాణాలు మీవి కాదు. భారతదేశం